పాలు పొంగే ఇంటిలో గృహప్రవేశం సమయంలో గురువుగారు ద్వారలక్ష్మి పూజ చేసుకుంటున్నాము, గుమ్మాన్ని లక్ష్మీదేవి అంటారు, మరి చెప్పులు తీసుకొచ్చి ఆ గుమ్మానికి తగిలేటట్టుగాను లేకపోతే గుమ్మానికి పక్కను పెడుతూ ఉంటారు, ఇది తప్పు అని అంటున్నారు. అలాగే వాహనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీరు వెనక పక్క చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని అంటారు, ఇవన్నీ నిజమేనా అని అడిగారు. అయితే ఇందులో కొంత నిజం ఉన్నది, కొంత శాస్త్ర విదూరమైన విషయం ఉంది. కొంత నిజమేమిటంటే నిజంగా గుమ్మం అనేది లక్ష్మీదేవి. ఎందుకంటే గుమ్మం ఒక లక్ష్మి అయితే ఇంటిలో ఉన్న భార్య మరొక లక్ష్మి, అంటే గృహలక్ష్మి. కాబట్టి ఈ గుమ్మానికి గనక మీరు బయట నుంచి వచ్చేటప్పుడు ఫోర్స్ఫుల్గా మీరు చెప్పులు అటు వదిలేసినందువల్ల మీకు కాలం కాని గ్రహస్థితి వచ్చినప్పుడు, అంటే మీ గ్రహాలు బాగా లేనప్పుడు, ఇటువంటి సమయంలో మీరు ఒక మగవారయ్యి మీ కాలం బాగలేనప్పుడు మీరు ఇలా వచ్చి చెప్పులు అట్లా గుమ్మానికి ఇట్లా ఇడిచి ఇసిరి కొట్టడం వల్ల అవి వెళ్ళి నైరుతి భాగంలో గనక తాకితే మీ ఇంటిలో తీవ్రమైనటువంటి ధన నష్టం జరుగుతుందనే విషయంలో ఏ అనుమానము అక్కర్లేదు. అట్లాగే ఆ వెళ్ళినటువంటిది ఆగ్నేయం మూల తాకితే ఇంట్లో ఆడవారికి మీకు మనశ్శాంతి దూరం అవుతుందనేది కూడా అంతే సత్యం. ఇంకొకటి ఆ యొక్క ద్వారానికి మధ్యలో కనుక తగిలితే కుటుంబంలో చీలికలు, మనశ్శాంతి లేకపోవడం లాంటివి వస్తాయి. కాబట్టి గుమ్మానికి ఏ పరిస్థితుల్లో కూడా చెప్పులు తగలడం అనేది చాలా దూరం. గుమ్మానికి చెప్పులకి కూడా కనీసం 2 నుంచి 3 అడుగుల వ్యత్యాసం పాటించాలి అని చెప్తుంది. అంతేకాకుండా ఆ గుమ్మాన్ని కూడా ప్రతినిత్యం మీరు చక్కగా గనక వీలుంటే ఆ గుమ్మాన్ని కింద పక్క కొద్దిగా తుడిచి చక్కగా పసుపు దానికి చక్కగా రాసి దాని మీద ఈ యొక్క యవాచూర్ణము, అంటే బియ్యపు పిండి తండుల చూర్ణం కానీ అట్లాగే పసుపు కుంకుమలు వీటితో చక్కగా బొట్లు పెట్టి అలంకరించి లక్ష్మీ పూజ ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీస్ పోవడమే కాకుండా లక్ష్మీ సంపన్నమవుతుంది గృహం అని కూడా చెప్తుంటారు. ఒకవేళ మీకు అలా కుదరకపోయినా కనీసం బుధ గురు శుక్రవారాల్లో మీరు ఖచ్చితంగా ఈ 3 రోజులైనా గుమ్మానికి అలా చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి. ఇక చెప్పులు మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు అవి వెనక వేసుకొని వెళ్ళడం వల్ల ఆ పనులకి ఇబ్బంది వస్తుంది గురువుగారు అని ఎవరో చెప్పారన్నారు. ఇది వాస్తవం కాదండి. మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన షూ వేసుకొని వెళ్తాడు ఇక్కడి నుంచి. సో ఆయనకి ఖచ్చితంగా ఆ చెప్పులు అనేవి ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని దగ్గరలో వాడు కోసం ఆ చెప్పుల్ని ఒక చిన్నపాటి కవర్లోనో ఒక అట్టపెట్టెలోనో పెట్టుకొని దానికి కూడా తీసుకువెళ్లాల్సినటువంటి స్థితి ఖచ్చితంగా ఉంటుంది, అది తప్పదు. సో అటువంటి వాటిల్ని వెనక వేసుకొని వెళ్ళడం వల్ల ఇబ్బంది వస్తుందనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. కాకపోతే తొడగని జోడుని ఎప్పుడు కూడా ఏదైనా ఒక కవర్లోనో లేకపోతే ఒక అట్టపెట్టెలోనో పెట్టుకోవడం అనేది మాత్రం శుభప్రయత్నం అవుతుంది. ఓపెన్గా పెట్టడం వల్ల చెప్పులు వేరువేరుగా ఉంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయనేది మాత్రం స్పష్టం. 2 కాళ్ళు మీరు వాడుతున్న చెప్పులు వేరువేరుగా చెప్పులు వెనక పక్క పడేస్తే దాంట్లో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఆ ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో కొద్దిగా పచ్చకర్పూరం కానీ సుగంధభరితమైనటువంటి జవ్వాది కానీ లేకపోతే ఆ లోపల ఒక దేవతా ప్రతిమ నుంచి చక్కగా ఒక పువ్వు పెట్టడం ద్వారా కానీ అటువంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి. నమస్కారం.